కలగలిపితే ప్రేమానురాగాలు తింటున్నాయి కూడా. ఆస్తుల పంపకాలు తేడా వస్తేనే తోబుట్టువులు ముఖాలు చూసుకోలేని దుస్థితి ఉంది ఇవాళ రేపు. అంతకంటే ప్రమాదకరం ఈ రాజకీయాలు. కుటుంబాలను కలిపి ఒకే ఘాటన చూడడం. ఒకప్పుడు ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూసేవారు. ఒక కుటుంబం నుంచి ఎంతమంది రాజకీయాల్లో ఉన్నా ఇంట్లోకి వచ్చేసరికి బయట చెప్పులు విడిచినట్టుగా వాటిని గుమ్మంలోనే పక్కన పెట్టి లోపల కలిసిమెలిసిగా ఉండేవారు. తాజా రాజకీయాల్లో ఆ వ్యత్యాసాలను గుర్తించడం లేదు. ఎస్, రాజకీయం డబ్బు కలిసిపోయినట్టే బంధుత్వాలను బాంధవ్యాలను పేగుబంధాలను రాజకీయాలతో ముడిపెట్టేస్తున్నారు. రాజకీయం వేటిని జోడించాలి, వేటిని రాజకీయాల్లో దూరంగా పెట్టాలో తెలుసుకోలేకపోతున్నారు. అధికారంలో ఉంటే ఎలాంటి గొడవలు రావడం లేదు. మనం బరంపురం, మేమంతా ఒక్కటే, అంతా కలిసే ఉన్నాం, ఒకే మాటపై వెళ్తున్నాం అని ఎన్నెన్నో సినిమా డైలాగులు పలుకుతారు. అదే రాజకీయంగా ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టినా వైఫల్యాలను గుర్తించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం లేదు. అప్పటి వరకు ఆప్యాయంగా ఉన్నటువంటి రక్త బంధుత్వాలపైనే పగబట్టేస్తున్నారు, మెడబట్టుకొని బయటికి గెంటేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ కుటుంబాలను చూస్తే కనిపించే పొలిటికల్ చిత్రాలివే. జాతీయ పార్టీలు ఎలా ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల్లో మాత్రం చాలా ఎక్కువగా కుటుంబ తగాదాలను చూస్తున్నాం. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది. సీఎం కావాలనుకున్న తేజస్వి యాదవ్ కలలన్నీ కలలైపోయినాయి. ఇలా ఫలితాలు వచ్చాయో లేదో అలా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఓ పెద్ద భూకంపం వచ్చేసింది. లాలూ కుమార్తెల్లో ఒకరైన రోహిణి ఆచార్య ఎపిసోడ్ పెను సంచలనంగా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. లాలూ కుటుంబంతో ఉన్న సంబంధాలకు కూడా కటిఫ్ అన్నారు. ఇలా చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, తేజస్వికి సన్నిహితంగా ఉండేటువంటి సంజయ్ యాదవ్ రమేష్లు బెదిరించారని, ఆమె చెప్పు తీసుకొని కొట్టబోయారని ఆరోపించారు రోహిణి ఆచార్య. ఇంత జరుగుతున్న లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీ యాదవ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వారికి తెలిసేదంతా జరిగిందా? ఇంట్లో బిడ్డపై బయట వ్యక్తులు బెదిరిస్తుంటే ముఖ్యమంత్రులుగా పనిచేసిన లాలూ దంపతులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలే ఇంటర్నల్ గా మసిలిపోతున్న సునామీ. తన కిడ్నీ ఇచ్చి ప్రాణం కాపాడిన గారాల పట్టిని పట్టుకొని మెడలు పట్టి గెంటేస్తుంటే లాలూ చూస్తూ ఉండిపోయారా? లేదా కొడుకు తేజస్వి యాదవ్కు ఎదురు చెప్పలేకపోయారా? అసలు ఈ విషయం పైన తేజస్వి యాదవ్ ఏమన్నారు చూద్దాం. नहीं, मेरा कोई परिवार नहीं है। अब ये जाकर के आप संजय, रमेश, तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है। वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको। पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा। जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ये ऐसा हाल क्यों हुआ। अब जब संजय रमेश इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा आपके। సో అది రోహిణి ఆచార్య మాట్లాడినటువంటి మాటలు. సో దీనిపైన లాలూ కుటుంబం నుంచి పెద్దగా రియాక్షన్స్ ఏమి రావడం లేదు. ఇక రోహిణి ఆచార్య కాదు, బీహార్ ఎన్నికలకు ముందు మరో ఫ్యామిలీ డ్రామా కూడా చోటు చేసుకుంది. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఇంటి నుంచే బయటకు గెంటేశారు, పార్టీ నుంచి కూడా గెంటేశారు. ఇందుకు కారణం తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యక్తిగత సంబంధమే. ఎస్, ఈ సమస్యను 4 గోడల మధ్య చర్చించి పరిష్కరించుకుంటే సమస్య పోయేది. కానీ తేజ్ ప్రతాప్ ప్రస్తావించిన అంశాన్ని కుటుంబ సభ్యులుగా కాకుండా రాజకీయ నేతలుగా పొలిటికల్ కోణంలోనే చూశారు. దాంతో తేజ్ ప్రతాప్ కు లాలూ కుటుంబంతో ఇప్పటికీ బంధం తెగిపోయింది. అలాని తేజ్ ప్రతాప్ ఏం కుంగిపోలేదు, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, తాజా ఎన్నికల్లో పోటీ చేశారు. తేజ్ ప్రతాప్ ఓడిపోయినా అతను ఎంచుకున్న మార్గాన్ని బీహార్ ప్రజలు మాత్రం వ్యతిరేకించలేదు. ఇంటి నుంచి గెంటేశారని తల్లిదండ్రులను తక్కువ చేసి తూలనాడలేదు. మొత్తానికి బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఎన్నికల ముందొచ్చిన ప్రకంపనలు ఎన్నికల తర్వాత కొనసాగుతున్నాయని చెప్పాలి. దీనికి కారణం కుటుంబ బాంధవ్యాలను సైతం రాజకీయ కోణంలో చూడడమే అన్న చర్చ. మరి లాలూ ప్రసాద్ ఎందుకు సద్దు మణిగించుకోలేకపోతున్నారు? ఇక ఆ అంశం అట్లా ఉంటే అందరికీ తెలిసినటువంటి ఇంకొక స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇట్లాంటి విపరీత పోకడలు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి విపరీత పోకడలు స్వయంగా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. తెలంగాణలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల తర్వాత
2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత నిజానికి కేసీఆర్ కుటుంబంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయని చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత జైలుకెళ్లారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. విపక్ష స్థానానికి పరిమితమైనటువంటి తర్వాత అనేక అంశాలు కేటీఆర్ తో గ్యాప్ తెచ్చాయని కవిత కామెంట్స్ ద్వారా జనాలకు అర్థమైపోయింది. కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం ఉన్నప్పటికీ చివరకు కేసీఆర్ కుటుంబంలో కూడా చిచ్చు రాజేసింది. కవితకు బీఆర్ఎస్ నుంచి గేట్ పాస్ ఇచ్చేశారు. అన్నా చెల్లెల మధ్య మునుపటి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, రాఖీలు ఇట్లాంటి ఏమీ లేవు. చివరకు ఏడాది కేటీఆర్ కు రాఖీ కూడా కట్టలేదని చెప్పాలి. ఎక్కడ ఎదురుపడినా తప్పించుకొని వెళ్తున్నారు. ఒకరికొకరు ముఖాలు కూడా చూసుకోవడం లేదు. చిరునవ్వులు పోయినాయి, ఆప్యాయతలు ఆవిరైపోయినాయి. ఇంత జరుగుతున్న పెద్దాయన కేసీఆర్ మాత్రం పెదవి విప్పిందే లేదు. సమస్య సర్దుబాటుకు ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా అవి సఫలం కాలేదా? తరస్థాయికి చేరిపోయాయా? లేక బయటి వ్యక్తులు ఎవరైనా దూరం పెంచేటువంటి కుట్రలు చేస్తున్నారా? ప్రస్తుతం కవిత చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే సమస్య ముదిరి పాకాన పడ్డట్టే కనిపిస్తోంది. అది తెలంగాణకు సంబంధించి. కమింగ్ టు నెక్స్ట్, అందరికీ తెలుసు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇట్లా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఒకసారి వెళ్దాం. పెద్దాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ప్రస్తుతం చెరోదారిలో వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్నాళ్ళు ఒకే మాట ఒకే బాట. జగన్ షర్మిల ఇద్దరు తండ్రి చాటునే ఉన్నారు. వైఎస్ఆర్ అకాల మరణం, కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించడం, జగన్ జైలుకెళ్లడం ఇవన్నీ జరిగిపోయాయి. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మధ్యలోనే ఆగిపోతే దాన్ని షర్మిల కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2014లో నెగ్గుకు రాలేకపోయినా గానీ 2019లో మాత్రం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు అన్యోన్యంగానే ఉన్నటువంటి జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు, రాజకీయ అంశాలు ఈ పురపచ్చాలన్నీ తీసుకొచ్చినాయని చెప్పాలి. ఏపీని కాదని తెలంగాణలో పార్టీని పెట్టారు షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతోటి. కొద్ది రోజులకు తెలంగాణలో కాదని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలై అదే హోదాలో షర్మిల కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలు జరిగాయి. ఆస్తి వివాదాలు కోర్టు గడప తొక్కాయి. జగన్ కన్నెర్ర చేసిన పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇద్దరి మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మొత్తానికి పెద్ద ఆయన సంతానం మధ్య రాజకీయాలు, ఆస్తి వివాదాలు పెను భూకంపం తీసుకొచ్చాయి. ఆ విభేదాలు ఇద్దరి మధ్య శత్రు భావాన్ని పెంచాయి. పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకునే మారిపోయింది. మొత్తానికి అటు బీహార్ చూసినా ఇటు తెలుగు రాష్ట్రాలను పరికించిన ఒకే కథ. పదవి లేకపోతే ఇక పగోళ్లే. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏవి రావట్లేదు. కుటుంబ పెద్ద లేని వాళ్ళంతే, కుటుంబ పెద్ద ఉన్న పార్టీలు, ఉన్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి.